రివ్యూ ఆఫ్ ద మూవీ ది రెడ్ బ్యాగ్. మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్ మూవీ. మూవీలో ఎలాంటి వల్గారిటీ గానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు, కానీ పబ్ కల్చర్ బ్యాక్ డ్రాప్ అయితే ఉంటుంది. సో మీ ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనేది మీ ఇంట్రెస్ట్ ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. ఇక స్టోరీ ఏంటంటే అరిజోనాలోని ఓ క్లబ్ లో మైక్ అనే ఒక క్రూరమైన విలన్ అయితే ఉంటాడు. ఇతను అమాయకమైన అమ్మాయిలను ట్రాప్ చేసి తన చీకటి సామ్రాజ్యంలోకి అయితే లాగుతుంటాడు. ఈ ప్రాసెస్ లోనే ఇండియా నుంచి 3 అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిలతో పాటు విన్నీ అనే ఒక అమ్మాయి కూడా ఈ విలన్ డీలింగ్స్ లో చిక్కుకుపోతుంది. అయితే వీరికి అనుకోకుండా ఒక మిస్టరీ రెడ్ బ్యాగ్ అయితే దొరుకుతుంది. అసలు ఆ బ్యాగ్ లో ఏముంది, ఈ అమ్మాయిలు ఇండియా వదిలి అరిజోనాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, విలన్ నుండి ఈ 4 అమ్మాయిలు ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ముందుగా హీరోయిన్ రాధ్య యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. తన మెయిన్ రోల్ లో చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా చక్కగా ఉంది. మిగతా 3 హీరోయిన్స్ కూడా కేవలం గ్లామర్ కోసమే కాకుండా కీ సీన్స్ లో మంచి యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు. ఇక విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ ఎప్పట్లాగే తన క్రూరమైన యాక్టింగ్ తో చాలా బాగా చేశాడు. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ అండ్ అతను ఇవ్వాలనుకున్న సోషల్ మెసేజ్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. స్టోరీ చాలా రొటీన్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసేసుకున్నారు. దానివల్ల కొంచెం బోర్ అయితే కొట్టేసింది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. అయితే ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో చేజింగ్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ లతో స్టోరీ కొంచెం స్పీడ్ గానే వెళ్ళింది. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోరు థ్రిల్లర్ మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. అమెరికాలోని అరిజినల్ విజువల్స్ గానీ పబ్బు అట్మాస్ఫియర్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక ఎడిటింగ్ అయితే ఇంకా కొంచెం బెటర్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ లాగ్ అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి. మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే నెంబర్ 1 యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్. లీడ్ రోల్స్ చేసిన రాధ్యతో పాటు మిగిలిన 3 అమ్మాయిలు కూడా ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ లో చాలా బాగా చేశారు. విలన్ గా కబీర్ సింగ్ పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయ్యాడు. నెంబర్ 2 సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్, చేజింగ్ అండ్ ఎమోషన్ సీన్స్ సినిమాని ఇంట్రెస్టింగ్ అయితే మార్చాయి. నెంబర్ 3 టెక్నికల్ వాల్యూస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఒరిజినల్ లొకేషన్స్ ని చూపించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా అయితే ఉన్నాయి. మెయిన్ మైనస్ పాయింట్స్ చెప్పాలంటే నెంబర్ 1 రొటీన్ స్టోరీ అండ్ ఫస్ట్ హాఫ్. స్టోరీ చాలా పాతది కావడం, పైగా ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే ఎక్కువ టైం వేస్ట్ చేయడం వల్ల సినిమా లాగ్ అనిపించి బోర్ కొట్టేసింది. నెంబర్ 2 లిప్ సింక్. హీరోయిన్లు డైలాగ్ చెప్తున్నప్పుడు లిప్ సింక్ సరిగ్గా అయితే సెట్ అవ్వలేదు. దానివల్ల ఇది ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నెంబర్ 3 లాజిక్స్ అండ్ విఎఫ్ఎక్స్. కొన్ని చోట్ల గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మైనస్ అయింది. ఇంపార్టెంట్ సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. చేజింగ్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ అయితే అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వెళ్లి ఒక యావరేజ్ ఎమోషనల్ డ్రామా. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను రెగ్యులర్ గా ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రొటీన్ స్టోరీ కావడం వల్ల పెద్దగా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓపిక ఉంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5. ఇలాంటి ఓపెన్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.